పెరిగిన కూరగాయల ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. టమాటా ప్రస్తుతం కేజీ 70 రూపాయలు పలుకుతుండగా మరో వారం రోజుల్లో 100 రూపాయలు దాటుతుందని విక్రయదారులు చెబుతున్నారు. ఈసారి కూరగాయల సాగు తగ్గటంతోనే కూరగాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో పావు కిలో, అర కిలోతో నెట్టుకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కొనుగోలుదారులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో పెరిగిన కూరగాయల ధరలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటే పెరిగిన కూరగాయల ధరలతో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కూరగాయల సాగు కూడా చాలా వరకు తగ్గడమే ఈ కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏది ముట్టుకున్నా కేజీకి 70 రూపాయల పైనే పలుకుతుంది. ప్రధానంగా అన్ని టమాటా కానీ, క్యాబేజీ కానీ, దోసకాయ కానీ అన్ని రకాలకు సంబంధించి ఏది కొనాలన్నా కానీ 60 రూపాయల పైన పలుకుతున్న నేపథ్యంలో కేవలం పావు కేజీ మనకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరు ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, కూరగాయలు కొనడానికి వచ్చారు. ఎట్లున్నాయి సార్ రేట్లు? ఈ రేట్లు చూసి గుండె గోబీలమైన రేట్ ఎట్టున్నాయండి సార్. ఈరోజు టమాటా చూస్తే 80 రూపాయలు 90 రూపాయలు అని చెప్పేసి అంటున్నారు. ఈ రేట్లు పెట్టి ఇవాళ మటన్ చికెన్ కొనుక్కుంటే కూడా తక్కువ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ రేట్లు సామాన్యుడికి కొనడం బాగా భారంగా అనిపిస్తుంది. ఇవాళ మామూలుగా ఒక కవర్లు తీసుకెళ్తే 240 రూపాయలు అంటున్నారు. మొన్నటి వరకు 100 రూపాయలు పెడితే మనం తీసుకుపోలేనని కూరగాయలు వచ్చాయి. ఈరోజు 250 రూపాయలు పెడితే కూడా ఇంట్లోకి సరిపోయేటట్టు లేవు. ఈ మధ్యతరగతి వాళ్ళకి, బీద వాళ్ళకి చాలా భారంగా ఇదవుతుంది. ఇది ఏంటంటే ఈ వర్షాలు పడేంత వరకు ఇంతే ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూరగాయల వ్యాపారస్తులు అంటున్నారు. ఇది కూరగాయలు తగ్గే వరకు కూడా ఇది సామాన్యులకి చాలా భారం అనేది చెప్పవచ్చండి. పెరిగిన ధరల నేపథ్యంలో చాలా వరకు కూడా మధ్యతరగతి కుటుంబాలపై కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కొందరు సార్ ఎట్లున్నాయి రేట్స్? ఎట్లున్నాయి కూరగాయలు? ఏం సార్, డబ్బులు తిన్నట్టే ఉంది, పైసలు తిన్నట్టే ఉంది, కూరగాయలు తిన్నట్టే పడతాను. 75-76 రూపాయలు అంట కేజీ. ఏం కొనేటట్టు సార్, అంతా ఫుల్ రేట్లు పెరిగింది. ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలపై కూడా ఎక్కువ ఎఫెక్ట్. కష్టం ఉంది. కేజీ తినేవాడు పావు కేజీ తీసుకొని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అంతే, ఏదైనా అంతే, ప్రతి ఒక్కటి ఫుల్ డిమాండ్ ఉంది. అంటే ఎంత వస్తుంది వారానికి సరిపడా కూరగాయలు? ఎంత ఖర్చు అవుతుంది? ఇంతకుముందు ఎంత ఉండదు, ఇప్పుడు? అది ఇంట్లో పర్సనల్ బట్టి ఉంటుంది సార్. కొంచెం ఫ్యామిలీ తక్కువ అనుకోండి, కొంచెం తక్కువ బడ్జెట్లో పోతుంది. ఎక్కువ అనుకోండి, ఎక్కువ తీసుకెళ్లాల్సి వచ్చింది. మాకు నెలకి వారానికి వచ్చేసి 600-700 రూపాయల కూరగాయలకి అయిపోతుంది మామూలు సింపుల్గా తింటేనే. అదే మొత్తం కొంచెం మళ్ళీ పచ్చళ్ళు వేసుకొని తింటే, అదే అచ్చం వీడుతో తినాలంటే ఇంకా 1000 రూపాయల పైన అవుతుంది వారానికి. ఇక్కడ చాలామంది విక్రయదారులు కూడా పాపం బేరాల కోసం సంబంధించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చాలామంది మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలిసి ఎట్లున్నాయండి ఎట్లున్నాయి ధరలు, ఎట్లున్నాయి సేల్స్ ఎట్లున్నాయి? ధరలు బాగున్నాయండి. ధరలు ఎక్కువ ఉండటం వల్ల సేల్సింగ్ తక్కువ ఉందండి. కేజీ కొనే వాళ్ళు అర కిలో, పావు కిలో అట్లా కొనుక్కుంటున్నారు. మాకు బాక్సులు ధర ఎక్కువ పెట్టి తెచ్చినా కానీ బాక్సుల్లో 5 కిలో 6 కిలోలు మాకు సేఫ్టీ లేదు, కొనే వాళ్ళకు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. విక్రయదారులు కూడా చెప్తుంది పెరిగిన ధరలు మరో 20 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. టమాటా కూడా 100 రూపాయలు కూడా కేజీ దాటే అవకాశం ఉందని కూడా విక్రయదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పెరిగిన కూరగాయల ధరలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువగా ఎఫెక్ట్ పడింది. కొనేవారు కూడా సంబంధించి కూడా కేజీ కొనేవారు కూడా కేవలం పావు కేజీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో టమాటా ధర సెంచరీకి చేరువైంది. రైతు బజార్లలో టమాటా 58 రూపాయలు అమ్ముతున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ధరల నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితిని విశాఖలోని సీతమ్మ ధార రైతు బజార్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటాతో పాటు ఉల్లిపాయ, అలాగే ఇతరత్ర కూరగాయలన్నీ కూడా ధరలు పెద్ద మొత్తంలో పెరిగినటువంటి పరిస్థితి. రైతు బజార్లలో మినహా బహిరంగ మార్కెట్లలో, రైతు బజార్కి బహిరంగ మార్కెట్లు కూడా 20 రూపాయల నుంచి 30 రూపాయలు తేడా ఉంటున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక వ్యక్తి బ్యాగ్ నిండా కూరగాయలు కొనుక్కొని ఇప్పుడే బయటికి వెళ్ళేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఆయనతో మాట్లాడదాం. సార్, ధరలు ఎలా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ మేరకు ఉన్నాయి? ప్రజెంట్ ఈరోజు అయితే ధరలు వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి. ఏమేమి ఎక్కువ ఉన్నాయి, ఏం తీసుకున్నారు? టమాటా ఎక్కువగా ఉన్నాయి. సార్, ఎలా ఉన్నాయి రేట్స్? ఎలా ఉన్నాయి కూరగాయల ధరలు? ఎలా రేట్సా మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి. టమాటా పళ్ళు ఏంటంటే 58 రూపాయలు. బై అండ్ లార్జ్ కూరలు అన్నీ కూడా రేట్లు బాగా పెరిగాయి.
కింద నెలతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఏంటంటే 20% పెరిగిపోయాయి రేట్లన్నీ కూడాను. మరి అంటే సామాన్య ప్రజలకు ఏంటంటే కొంచెం కష్టం. ఎస్పెషల్లీ టమాటా పళ్ళు ఏంటంటే అది కొంచెం చాలా ఎక్కువ అనిపిస్తుంది రేటు. మిగతా కూరగాయలు అవైలబిలిటీ తక్కువ ఉన్నది, దానికి తోడు ఏంటంటే రేట్లు చాలా ఎక్కువే ఉన్నాయి. ఈవెన్ బయట ఇక్కడే ఎక్కువ ఉన్నాయంటే బయట ఇంకా ఎక్కువ ఉంటాయి. కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అన్నీ దొరుకుతున్నాయండి రైతు బజార్లో? అని దొరకట్లేదు, అన్నీ కూడా స్టాక్ కూడా బాగుండట్లేదు. బంగాళదుంపలు చూసాం అన్ని చోట్ల కూడా ఏంటంటే సరిగ్గా లేవు క్వాలిటీ. మిగతా కూరగాయలు కూడా మన బీరకాయలు అంత రేటు పెంచితే లేనోళ్ళు ఎలా పరిస్థితి బతుకుతాం సార్ చెప్పండి మీరు. ఇప్పుడు ఇంత రేటు పెంచుతారు, లేనోళ్ళు ఎలా బతుకుతారు? ఉన్నోళ్ళు అలాగా అంటున్నారు అంత రేటుగా ఉంది, మరి లేనోళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది సార్ చెప్పండి. ఆ భగవంతుడు ఎందుకు సృష్టించాడో దేవుడు తెలియదు, కానీ అన్ని రేట్లు పెంచేసి వెళ్తుంటే మీ బతకావాలా సావాలా? మేము రాత్రనక పగలనక కష్టపడి కొనుక్కొని తెచ్చుకుని రూపాయి మిగిలిది లేదు చేసేది లేదు, మరి ఎలాగ మా లైఫ్ అంతా. బ్యాగ్ సగమే నిండింది, ఎంత అయింది ఇవన్నీ కొండ? సార్ ఇది 150 అయింది సార్. సగం కూడా పూర్తిగా నిండలేనట్టు లేదు సార్, 150 అయింది బజార్. ఇంకా ఎలా బతుకుతాం మేము? ఇలా రేట్లు పెంచేసి వెళ్ళిపోతాయి. ఇంకా వాళ్ళకి మనం చెప్పవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంది వాళ్ళు అమ్ముకుంటున్నారు. పూర్తిగా 200 ఖర్చు పెడితే సంచి పూర్తిగా ఇప్పుడు ఇదిగోండి 200 అయింది. టమాటా అదిగో కేజీ తీసుకున్నానండి, 50 రూపాయలు వేసి ఇమ్మన్నాను. మరి ఉల్లిపాయలు దుంపలు అలా 200 అయింది. ఎలా బతుకుతాం మేము? అసలు తీసుకున్నారు, మీకే అనిపిస్తుంది రేట్లు ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది? చాలా అధికంగా ఉన్నాయండి రేట్లు. అసలు సామాన్య మానవులకి అసలు అందుబాటులో లేవు. అసలు కూరలు కొని తిని పరిస్థితి లేదు. అసలు హోటల్లోకి వెళ్ళి భోజనం చేసినా కూడా ఇంత ఖర్చు అవుదేమో అనిపిస్తుంది. అసలు 58 రూపాయలు బయట మార్కెట్లో ఇక్కడ ఉంటే అది బయట 80-90 రూపాయలు 100 రూపాయలు కూడా టమాటాలు అమ్ముతున్నారు. అసలు ధరల మీద నియంత్రణ ఎక్కడ ఉంది? అసలు దీన్ని నియంత్రించే వాళ్ళు ఎవరో అర్థం కావడం లేదు. అసలు చాలా సామాన్య మానవులకి అసలు కింద తరగతుల వాళ్ళకి అసలు కొని తిని పరిస్థితి కనబడడం లేదు. అసలు కూరగాయలు కూడా అందుబాటులో లేవు. ఒకవేళ అడపదడప అందుబాటులో ఉన్నా కూడా కొనే పరిస్థితి అసలు కనబడడం లేదు. చాలా ఘోరంగా ఉంది. అసలు ఎవరు కంట్రోల్ చేస్తారో దీన్ని ఎవరు నియంత్రిస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇది మొత్తం మీద సామాన్యులు కూరగాయలు కొనేటట్లు తినేటట్లు లేవని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూరగాయలు అరకొరగానే దొరుకుతుంటే వాటి ధర మాత్రం ఆకాశాన్ని అంటేటువంటి స్థాయిలో ఉందని వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక బహిరంగ మార్కెట్లో రైతు బజార్ను మించి ధరలు ఉన్నాయి. ఇక్కడ 58 రూపాయలకు టమాటా అమ్ముతుంటే బహిరంగ మార్కెట్లో దగ్గర 90 నుంచి 100 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ధరలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి వీరంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, సీతమ్మధార రైతు బజార్ నుంచి.